హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్. నేను మీ అనసూయ. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 24 నుండి మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయటం లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నాను. ఈ వీడియో కూడా మా బాబాయ్ కొమ్మారెడ్డి కేశవరెడ్డి గారికి సంబంధించినది. ఆయన ఈ నెల నవంబర్ 26న మా అందరికీ దూరం అయ్యారు. 80 ఏళ్ల ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితమైన ఆయన చివరి క్షణం వరకు వాటినే ఆచరిస్తూ వచ్చారు. టీచర్గా ఎందరో విద్యార్థులకు విద్యను మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలను కూడా పంచారు. ఆయన ఉపాధ్యాయులే కాదు, సంఘ సంస్కర్త, అనువాదకులు కూడా. గోర్కీ నగరం, మానవుడు, సంపద, సమాజం వంటి ఎన్నో పుస్తకాలను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించారు కూడా. చాలా కథలను కూడా రాశారు. అలాంటి వ్యక్తి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ విజయవాడ దగ్గరలోని అరవింద స్కూల్స్ యాజమాన్యం సంస్మరణ సభను నిర్వహించింది. ఆ సభలో కేశవరెడ్డి గారితో అనుబంధం ఉన్న కొందరి మాటల్లో ఆయనకు సంబంధించిన విషయాలను విందాం. మరి నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు సహేష్ డైలాగ్లో భాగంగా ఒక ప్రముఖ వ్యక్తులని స్మరించుకుంటూ వారికి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులతో కొంత మాట్లాడుకుందాం. 2 రోజుల క్రితం పరమపదించినటువంటి కీర్తిశేషులు కేశవరెడ్డి మాస్టారు చాలా అందరికీ పరిచయం. గుంటూరు, కృష్ణ అనే కాదు, తెలుగు వచ్చినటువంటి, అలానే మంచి సాహిత్యం చదివేటువంటి ప్రముఖులందరికీ కూడా వారి పరిచయం ఉంది. కేశవరెడ్డి గారు మంచి ఉపాధ్యాయులు, గణితోపాధ్యాయులు. దాంతోపాటు సాహిత్యపరంగా అనేక పుస్తకాలను అనువదించటము, ముఖ్యంగా మార్క్సిస్టు పుస్తకాలటువంటి మంచి పుస్తకాలు, దాస్ క్యాపిటల్ లాంటి పుస్తకాలని, గోర్కీ కథ లాంటి పుస్తకాలన్నింటినీ కూడా అనువదించటము. దానితో పాటు ప్రముఖంగా విద్యా వ్యవస్థ గురించి, భారతదేశంలోని విద్యా వ్యవస్థ గురించి తన సొంతగా ఒక విశ్లేషణ పుస్తకాన్ని కూడా, పెద్ద పుస్తకాన్ని కూడా ఆయన రచించడం సొంతగా జరిగింది. ఇలాగా అనేక పాత్రలు వహించినటువంటి కేశవరెడ్డి గారిని స్మరించుకోవడం చాలా ఈరోజు ముఖ్యంగా మేము అనుకుంటున్నాము. వారితో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నటువంటి ఇక్కడ అంజిరెడ్డి గారు, అలానే ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు తదితరులు ఉన్నారు. మేము మొన్న మధ్యనే మాట్లాడుకున్నాము. కేశవరెడ్డి గారిని ఇటీవల పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారు చాలా వీక్గా ఉన్నారు. అప్పుడే తయారైంది పుస్తకం తావో భావాలతో విలియం మార్టిన్ రాసినటువంటి, ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకం అడ్వైస్ ఫర్ ద మోడర్న్ పేరెంట్స్ అన్నమాట. సో ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు శివరాం గారు. చాలా అంటే పుస్తకాన్ని అనువదించడం చాలా iష్టం లేదు మాస్టర్కి, కానీ ఆయన విలియం మార్టిన్ వివరణ చూసినప్పుడు ఇది తప్పనిసరిగా తెలుగులోకి వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా స్పాంటేనియస్గా, చాలా తక్కువ టైంలో తెలుగులోకి అనువదించిన ఒక పుస్తకమే అనుకుంటున్నాను నేను. శివరాం గారు అసలు ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయరు. అలాంటిది ఈ పుస్తకం ప్రతి తల్లిదండ్రులు చదవాల్సినట్టుగా మాకు అనిపించింది. దాన్ని మేము ఎందుకో ఒక 10 రోజుల క్రితం అనుకున్నాం అనమాట, ఇది కేశవరెడ్డి గారికి అంకితం ఇస్తే బాగుంటుంది అని. అంటే అప్పటికి ఆయన చాలా ఆరోగ్యం బాగలేదు. అప్పుడు అనిపించింది, ఇంత మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ మనిషికి ఈ పుస్తకం అంకితం ఇవ్వాలమ్మా అని శివరాం గారు చెప్పడము, దాని సహేజ్ పబ్లికేషన్తో దాన్ని పూర్తి చేయడము, ఆ పుస్తకానికి వెనుక మాస్టారు దాన్ని అనువదిస్తే ఆ తర్వాత దానికి చక్కటి బొమ్మలు వేసిన స్వరూప అన్నిటికీ డిజైన్ చేసి టైప్ చేసినటువంటి మాధవి, శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా దాన్ని ఒక మంచి పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకం యొక్క ఆవిష్కరణ కూడా ఈరోజు ప్రోగ్రాంలో అనుకుంటున్నాము. సో ముందుగా నేను ప్రతాప్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు అంటే మీ మామగారుగానే కాదు, చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు కేశవరెడ్డి గారిని ఎలా స్మరించుకుంటారు ఈరోజు? ముందుగా కేశవరెడ్డి గారి సంస్మరణ సభ జరపటం వెంటనే స్పందించి, ఆయన చనిపోయిన 2 రోజులకే స్పందించి కేశవరెడ్డి గారి సంస్మరణ సభ జరపడానికి ముందుకొచ్చిన అరవింద స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపకులకి,
విద్యార్థులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఒక మంచి టీచరు. చాలామంది మంచి టీచర్స్ ఉంటారు, మనం వాళ్ళని గుర్తెచ్చుకుంటాం. కానీ ఒక ప్రత్యేకత కేశవరెడ్డి గారిలో ఉంది ఏంటంటే, ఆయన మ్యాథమెటిక్స్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్. ఇది ఒక నిజంగా ప్రత్యేకతే. కారణం ఏంటంటే, చాలామంది మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇంగ్లీష్ చెప్పడానికి సిద్ధపడరు. చాలామంది ఇంగ్లీష్ టీచర్స్ మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్స్గా కూడా ఉండరు. దానికి కారణం ఏంటంటే, రెండు వేరువేరు స్ట్రీమ్స్ కింద ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ కేశవరెడ్డి గారిలో ఉన్న ప్రత్యేకత, మ్యాథమెటిక్స్ చెప్తూ ఒక మంచి ఇంగ్లీష్ టీచర్గా గుర్తింపబడటం ఆయనలో ఉన్న ప్రత్యేకత. అందుకనే ఆయన చాలా మంచి టీచర్. ఎందుకని అంత మంచి టీచర్గా ఆయన గుర్తింపబడ్డాడు అనేది మొట్టమొదట నాకున్న నిరంతర పరిచయంలోనూ అనుబంధంలోనూ ఆయనలో గమనించిన కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే, ఆయన 3 ప్రధానమైన ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని ఆయన ఆచరణ ఉంది. ఆ 3 ప్రధానమైన ప్రిన్సిపల్స్ ఒకసారి ఏంటి అని కనుక పరిశీలిస్తే, మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆయన నమ్మింది, ఆచరించింది. నమ్మటం కాదు, ఆచరించింది కూడా. దట్స్ అ లా ఆఫ్ యూనిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అపోజిట్స్. మొట్టమొదటి ప్రిన్సిపల్ అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అపోజిట్స్ అనేది మనం సైన్స్లో నేర్చుకుంటాం, మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటాం. ప్రకృతిలో అత్యంత మూలం పరమాణువు దేంతో చేయబడి ఉంది అని చెప్పేసి కనుక పరిశీలిస్తే, ఎలక్ట్రాను ప్రోటాను రెండిటి యొక్క అనుబంధమే పరమాణువు. కాన్ఫ్లిక్ట్స్, ఎలక్ట్రాను ప్రోటాను రెండు ఒకదానికొకటి కాన్ఫ్లిక్టింగ్గా ఉంటాయి. కానీ ఆ రెండు కలిసి ఉంటేనే, ఐక్యంగా ఉంటేనే పరమాణువు ఉంటుంది. రెండు ఐక్యంగా లేకపోతే పరమాణువు ఉండదు, అది పరమాణువు కింద ఉండదు. అందుకనే ప్రకృతి సూత్రాలు ఏ రూపంలో మ్యాథమెటిక్స్లో వివరించిన, సైన్స్లో వివరించిన, మొట్టమొదటి సూత్రం కాన్ఫ్లిక్ట్స్ ఉంటూనే ఆ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఐక్యత కూడా ఉంటుంది. అందుకనే ద ఫస్ట్ లా ఆఫ్ యూనిటీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ అపోజిట్స్ అనేది ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ కింద ఆయన ఫీల్ అయ్యాడు. సైన్స్లోనూ మ్యాథమెటిక్స్లోనూ నేర్చుకున్న ఆ అంశాలని, కాన్ఫ్లిక్ట్స్ని ఇంగ్లీష్లో ఎట్లా అన్వయించాలని ఆయనకున్న ప్రత్యేకత. ఇంగ్లీష్ అనేది లిటరలీ అంశాలకు సంబంధించిన ఒక పార్ట్. కానీ స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఏ రూపంలో ఉంటుంది? కథల రూపంలో కానీ, లేదా చరిత్రకు సంబంధించిన చిన్న చిన్న విభాగాల్ని నాన్టేల్స్ రూపంలో కానీ ఇంగ్లీష్ ఎక్కువ భాగం ఉంటుంది. దానితో పాటు లాంగ్వేజ్ యొక్క గ్రామర్, వీటిని మేళవించాలి అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అపోజిట్స్. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన పుస్తకం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు పుస్తకం పేరు ఏంటి అంటే మ్యాన్స్ వైల్డ్లీ గూడ్స్, పుస్తకం పేరు అది. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ కనుక చేసేటట్లయితే దానికి విలువ ఉండదు, కష్టం అర్థం చేసుకోవటం. కానీ ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ పుస్తకానికి పెట్టిన పేరు మానవుడు, సంపద, సమాజం, వెంటనే అర్థమవుతుంది. వాస్తవంగా ఆ పుస్తకాన్ని కలిసి రాసింది కేశవరెడ్డి గారు, అట్లాగే నాన్నగారు శివనారాయణ గారు. ఆయన కూడా ఆ అనుభవాలు చెప్తారు. కానీ అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా కాదు, ఇంగ్లీష్ని మనకు అర్థమయ్యే భాషలో ఫ్రీ ట్రాన్స్లేషన్ చేయగలిగినప్పుడే ఇంగ్లీష్ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. లిటరరీ సెన్స్ ఈజ్ నాట్ ఎ లిటరరీ సెన్స్. లిటరరీ సెన్స్లో చారిత్రక భావాలను అర్థం చేసుకోవటం ముఖ్యం. అందుకనే ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
వర్సెస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది స్టోరీ. ఆ రెండింటికి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ని ఆయన విజువలైజ్ చేసేది సమాజం యొక్క యూనిటీ యాంగిల్ నుంచి విజువలైజ్ చేయడం. మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న అంశాలని ఇంగ్లీష్లో అన్వయించడం ఆయన చేసిన పని. అందుకని ఆయన ఒక మంచి టీచర్ కాగలిగాడు. రెండో ముఖ్యమైన ప్రిన్సిపల్ ఆయన నమ్మింది, క్వాంటిటేటివ్ చేంజెస్ లీడ్ టు క్వాలిటేటివ్ చేంజెస్. ఈ రోజున ఆయన ఎందుకు అంత కాంక్రీట్గా నమ్మాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితం మొత్తాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది. క్వాలిటేటివ్ చేంజ్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? చిన్న చిన్న అంశాలన్నిటినీ యాడ్ చేసుకోగలిగినప్పుడు. ఆయన ప్రారంభంలో అనువాదాలు చేసేవారు, చిన్న కథలు రాసేవారు. చిన్న కథలు, అనువాదాలు ప్రారంభం అయినప్పటికీ ఆయన జీవితంలో సాధించిన అటువంటి చిన్న ప్రయత్నాలన్నిటినీ చేసే క్రమంలో నుంచి ఒక పత్రికకి ప్రధాన సంపాదకుడిగా ఎదగలిగాడు అంటే ఆ చిన్న క్వాంటిటేటివ్ చేంజెసే కారణం. ఐక్యోపాధ్యాయ ప్రధాన సంపాదకుడిగా ఆయన చాలా కాలం పాటు పనిచేసాడు అంటే దానికి అంతకు ముందు ఉన్న అనుభవాలు ఎన్నో దానికి ఉపయోగపడ్డాయి. ఆ అనుభవాల్ని ఆయన రాసిన ఒక మంచి గ్రంథం, దాంట్లో మనకి ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది ఆ అనుభవాల సారాంశం. భారతదేశ విద్యారంగ చరిత్ర అని ఒక పుస్తకం ఆయన రాశారు. క్వాంటిటేటివ్ చేంజెస్ లీడ్ టు క్వాలిటేటివ్ చేంజెస్ అంటే ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఆ పుస్తకానికి ముందు ఎన్నో చిన్న వ్యాసాలు, సామాజికంగా వచ్చే పరిణామాలని దృష్టిలో పెట్టుకుని రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐక్యోపాధ్యాయకి ప్రధాన సంపాదకుడిగా చేసేటప్పుడు ఎన్నో రకాలైన ఎడిటోరియల్స్ ఆయన రాశారు. వాటన్నిటి యొక్క అనుభవాల యొక్క సారాంశం కనుక తీసుకున్నట్లయితే ఆ పుస్తకంలో కనపడుతుంది. ఎందుకంటున్నానంటే ఆ పుస్తకం భారతదేశ విద్యారంగ చరిత్ర గురించి ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు వచ్చినాయి. దేనికది ఐసోలేషన్లో ఉన్నాయి. విడివిడిగా చూసేటట్లయితే ఆ పర్టికులర్ కాలంలో, ఉదాహరణకి ప్రీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో భారతదేశంలో విద్యారంగానికి సంబంధించిన అంశాల మీద చాలామంది, బిపిన్ చంద్ర లాంటి వాళ్ళతో సహా చాలామంది రాశారు. కానీ ప్రీ ఇండిపెండెన్స్ అంటే ప్రారంభం నుంచి భారతదేశ విద్యారంగం గురించి రాయాల, బ్రిటిష్ పీరియడ్లో ఉండే విద్యారంగం గురించి రాశారు. ఆ విధంగా ఏ కాలానికి ఆ కాలం విడివిడిగా రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ స్టడీ చేసి తన అనుభవాలన్నిటినీ క్రోడీకరించి రాసిన పుస్తకం భారతదేశ విద్యారంగ చరిత్ర. భారతదేశంలో బ్రిటిష్ వాడు రాకముందు వరకు ఉన్న ఒక ముఖ్యమైన పరిణామం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది పైనుంచి కిందకి జరుగుతుంది. అంటే 1వ తరగతిలో బిగినింగ్లో చదువుకునే పిల్లలకి ఎవరు టీచర్లుగా ఉండేవాళ్ళు అంటే 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు టీచర్లుగా ఉండేవాళ్ళు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు పైనుంచి కింద జరిగేటప్పుడు మధ్యలో ఉండే లేయర్ కూడా ఒక ముఖ్యమైన లేయరే అనేది భారతదేశ విద్యారంగం యొక్క ప్రత్యేకత. దాన్ని ఆయన వివరిస్తాడు. అది ఎట్లా నాశనమైంది తర్వాత బ్రిటిష్ కాలంలో అనేది కూడా వివరిస్తాడు ఆయన ఆ పుస్తకంలో. ఎందుకని ఒక టీచరు మొత్తం 60 మంది విద్యార్థులకి పాఠం చెప్పడం అనే ప్రక్రియ ప్రారంభమైంది ఇంగ్లీషు చదువుల్లో. అంటే భారతదేశ విద్యారంగంలో, విద్యారంగ చరిత్రలో ఉన్న ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత నాశనమైన తర్వాత భారతదేశ విద్యారంగం మొత్తం ఎలా భారతీయులు లేదా చదువుకున్న భారతీయులు ఇంగ్లీష్ వాడికి ఊడిగం చేయడానికి కారణంగా మారటానికి ఇదొక ప్రాతిపదిక ఏర్పడిందన్న విషయాన్ని ఆ పుస్తకంలో సోదాహరణలతో వివరిస్తాడు ఆయన. అందుకనే ది చేంజెస్ ఎన్నో సంవత్సరాల పాటు విద్యారంగంలో బ్రిటిష్ వాడి తీసుకొచ్చిన మార్పులు చివరికి వచ్చేటప్పటికి ఏ రకమైన ప్రయోజనాన్ని బ్రిటిష్ వాడికి కలుగజేసినాయి, వాటన్నిటినీ రివర్స్ చేయటం కోసం ఇండియాలో ఎటువంటి చేంజెస్ని తీసుకురావాల్సి వచ్చింది,
ఆ చేంజెస్ కూడా కొంతమేరకి ఎందుకని పరిమితమైనవి, ఈ అంశాలన్నిటినీ టైమ్ అండ్ స్పేస్లో ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ అదే, క్వాంటిటేటివ్ చేంజెస్ విల్ లీడ్ టు క్వాలిటేటివ్ చేంజ్ అనే దాన్ని బేస్ చేసుకునే ఆ టైమ్ అండ్ స్పేస్లో వచ్చిన మార్పుల గురించి ఆయన ఆ పుస్తకంలో బాగా వివరిస్తాడు. ఈ రోజుకి ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించిందో భారత స్వాతంత్ర పోరాటం, భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న భారత ప్రజలు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరలేదు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా రాస్తాడు. అటువంటి ఎక్స్టెన్సివ్ స్టడీని చేసి ఒక గ్రంథాన్ని మనందరికీ ఇచ్చిపోయిన వ్యక్తి కేశవరెడ్డి గారు. అది ముఖ్యమైన ఆస్పెక్ట్. మూడో ప్రిన్సిపల్ ఆయన లైఫ్లో మనం గమనించాల్సింది నెగేషన్ ఆఫ్ నెగేషన్స్. ఇది థర్డ్ ప్రిన్సిపల్గా ఆయన జీవితంలో పాటించింది. ఆచరణే ఆయనకు నిదర్శనం, ఇంకొకటి లేదు. ఆయన ఒక మంచి టీచరుగా ఎంతోమందిని ప్రభావితం చేశాడు. ఎంతమందిని ప్రభావితం చేశాడు అని పరిశీలిస్తే నిన్ననే ఆయన పూర్వ విద్యార్థి ఒక పెద్ద డాక్టరు ఫోన్ చేసి, మాస్టర్ చనిపోయిన విషయం మాకు తెలియలేదండి, తెలిసింటే బాగుండేది, వెంటనే వచ్చేవాళ్ళం, ఆయన సంస్మరణ సభ ఏమైనా పెడతారా, మేము తప్పనిసరిగా దానికి వస్తాము, కరోనా ఉన్నా సరే మేము అక్కడికి వస్తాము, ఎంత దూరమైనా సరే వస్తామని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. అంటే పూర్వ విద్యార్థుల్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్, తనలాంటి మనుషులను తయారు చేయటం, నెగేషన్ ఆఫ్ నెగేషన్ అంటే తనలాంటి ఇంకొక తరాన్ని తయారు చేయటం ఆయన పని. అటువంటి తరాన్ని తయారు చేయటంలో, తనలాంటి మనుషులను తయారు చేయటంలో ఆయన రోల్ చాలా ముఖ్యమైనది. తనకంటే బెటర్ మనుషులను తయారు చేశాడని చెప్పి కూడా చెప్పచ్చు. అందుకనే తన విద్యార్థుల్లో చాలామంది మీద ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగాడు. తనతో పాటు కలిసి పనిచేసిన ఉపాధ్యాయుల్లో కూడా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగాడు. ఉపాధ్యాయుల్లో తనలాంటి మనుషుల్ని తయారు చేయటంలో ఆయన రోలు ఉంది. ముఖ్యంగా 2-3 విషయాల్లో ఆయన ప్రాధాన్యత. ఒకటి ట్రాన్స్లేషన్స్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాన్ని, ఎస్పెషలీ తెలుగు ప్రజానీకానికి ట్రాన్స్లేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి ట్రాన్స్లేటర్స్ కావాలి అని చెప్పేసి తపన పడేవాడు. ఒక కొడుకు ఆ ప్రయత్నం చేయడం కోసం కొంతకాలం చేశాడు. కొడుకు కంటే కూడా తన విద్యార్థుల్లోనే అటువంటి వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేయగలిగాడు. తనలాంటి మనుషుల్ని తయారు చేయడంలో సమాజంలో ఉండి ఎక్కడ అవకాశం దొరికినా కానీ దానికోసం ప్రయత్నం చేశాడు. అందుకనే నెగేషన్ ఆఫ్ నెగేషన్స్ అనే ప్రిన్సిపల్ని ఆయన లైఫ్లో ఆచరించిన ఈ 3 ప్రిన్సిపల్స్ ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా ఉన్నాయి. దాని కొనసాగింపుగా కనుక కేశవరెడ్డి గారి యొక్క కంట్రిబ్యూషన్స్ కనుక చూసేటట్లయితే ఇంకా 2 కంట్రిబ్యూషన్స్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి కంట్రిబ్యూషను, ఆయన ఒక మంచి ట్రాన్స్లేటర్. నేను ఇందాక చెప్పాను కొన్ని పుస్తకాలు ఆయన ట్రాన్స్లేట్ చేశారని. చాలా ముఖ్యమైన పుస్తకం ఇందాక నేను చెప్పిన పుస్తకమే, మ్యాన్స్ వైడ్లీ గూడ్స్ అనే పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆయన టైటిల్ చాలా మంచి టైటిల్, మానవుడు సంపద సమాజం. ఒకరు ట్రాన్స్లేట్ చేయలేదు, అది తన వియంకుడితో కలిపి ట్రాన్స్లేట్ చేశాడు. నాన్నగారు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. అనుభవాలు ఆయన చెప్తారు. ఫ్రీ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఉన్న పుస్తకంలో సారాంశాన్ని ఎలా మన మాతృభాషలో మనకి అందరికీ అర్థమయ్యేలాగా ఎలా ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది అనే తపన వాళ్ళిద్దరూ కలిపి పడ్డారు. అదొక ముఖ్యమైన ఆస్పెక్ట్. రెండోది, ఆయన ట్రాన్స్లేషన్స్లో అత్యంత కీలకమైన అంశాలు, సరే క్యాపిటల్ ట్రాన్స్లేట్ చేశాడని చెప్పేసి అనొచ్చు, ఇవన్నీ ఒక పార్ట్. ఆ పార్ట్ని మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైన ట్రాన్స్లేషన్ ఆయన బాధ్యత ఆయన టేకప్ చేసింది చివరి రోజుల్లో, చివరి పీరియడ్లో. అంటే రిటైర్ అయిన తర్వాత చేసిన పనుల్లో 2 ముఖ్యమైన ఆస్పెక్ట్స్. ఒకటి పుస్తకం రాయటం, ఒక గ్రంథం, భారతదేశ విద్యారంగ చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాయటం ఒక పని అయితే, రెండో ఒక ముఖ్యమైన పనిని ఆయన టేకప్ చేసింది ఎరిక్ హాబ్స్బౌమ్ రాసిన పుస్తకాలని ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాడు. అన్నిటినీ కాదు, దాంట్లో 4 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఏజ్ ఆఫ్ క్యాపిటల్, ఏజ్ ఆఫ్ రివల్యూషన్స్, ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్,
ఏజ్ ఆఫ్ ఎంపైర్ అనే 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాల యొక్క ప్రాధాన్యతని చెప్పాలి అంటే, చరిత్రని ఇప్పటిదాకా చరిత్రని ఎవరు రాసినా ఎలా రాసేవాళ్ళు అంటే, రాజులు సమాజంలో అత్యంత ఉన్నతమైన సెక్షన్స్, రాజుల మధ్య జరిగే యుద్ధంగానో, రాజులు రాజు కుటుంబీకుల మధ్య జరిగే ప్రేమాయణంగానో, లేదా ఉన్నత సెక్షన్స్ వాళ్ళ యొక్క అనుభవాల రీత్యా కానీ చరిత్ర నమోదు చేయబడింది. కారణం ఏంటంటే, చరిత్రని రాసిన వాళ్ళు ఆ పీరియడ్లో అనుభవాలను రాసిన వాళ్ళందరూ ఆ సెక్షన్సే. కానీ ఎరిక్ హాబ్స్బామ్ అట్లా రాయడు. చరిత్రని తను పరిశీలించే పద్ధతి అన్కామన్ పీపుల్. తను ఇంకో చోట రాస్తాడు, హిస్టరీ ఆఫ్ అన్కామన్ పీపుల్ అని రాస్తాడు. ఎవరైతే గుర్తింపబడరో, గుర్తింపబడని ప్రజల యొక్క అనుభవాలు కూడా చరిత్రలో ముఖ్యమైన పార్టీ అంటాడు. గుర్తింపబడని ప్రజల యొక్క అనుభవాలు అంటే ఎవరైతే కింద స్థాయిలో పని చేస్తున్నారో, పని చేసేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు వ్యక్తులుగా గుర్తింపబడరు. వాళ్ళ ఉమ్మడి అనుభవాలన్నిటినీ కూడా పరిశీలించి వివిధ గ్రంథాల నుంచి క్రోడీకరించి ఆ పుస్తకాన్ని రాశాడు. అందుకనే ఆ 4 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు ప్రజలకు అందజేయాలి అని చెప్పేసి ఒక తపన చివరి రోజులో ఆయన పడ్డాడు. దాంట్లో 2 పుస్తకాలను మాత్రం తీసుకురాగలిగాడు. ఆ 2 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి. తన మనవడితో చాలాసార్లు చర్చించేవాడు, దాంట్లో పడ్డ కష్టాలు ఏంటో అని చెప్పేవాడు. మనవడు ఉన్నాడు ఇక్కడే, తన అనుభవాలు కూడా చెప్పొచ్చు చర్చించినప్పుడు. కారణం ఏంటంటే, భాష, ఇంగ్లీష్ భాష చాలా కష్టంగా ఉండేది. హాబ్స్బామ్ లాంగ్వేజ్ చాలా కష్టంగా ఉండేది. అసలు ఆ జనరల్గా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ముందు ఒక సెక్షన్ లేదా ఒక చిన్న చాప్టర్ చదివి దాన్ని ఫ్రీ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళొచ్చు. అట్లా చేయలేకపోయాడు ఆయన. పుస్తకం మొత్తాన్ని చదివి, పుస్తకం మొత్తాన్ని ఒకసారి అర్థం చేసుకుని, అవసరమైతే 2 సార్లు 3 సార్లు చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని సారాంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ సారాంశాన్ని మన తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎట్ట రాయాలి అని చెప్పేసి మళ్ళీ ప్రారంభించాడు. సో అంత చాలా జాగ్రత్తగా, ఎఫెక్టివ్గా ఫ్రీ ట్రాన్స్లేషన్ చేయడంలో చాలా ముఖ్యమైన రోలు దాన్ని ప్లే చేసి 2 పుస్తకాలని, ఏజ్ ఆఫ్ క్యాపిటల్, ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ అనే 2 పుస్తకాలని ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. ఇంకా 2 పుస్తకాలు మిగిలే ఉన్నాయి. ఆయన నివాళి అని చెప్పేసి అనాలంటే, నిజం చెప్పాలంటే ఆ నివాళి ఆ 2 పుస్తకాలను కూడా కొనసాగించి ట్రాన్స్లేట్ చేసిన రోజున నిజమైన నివాళి కింద మారుతుంది. ఖచ్చితంగా ఆయన ఫాలోయర్స్, ఆయన నివాళులు అర్పించే వాళ్ళు చాలామంది ఆ పనిని కూడా పూర్తి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో అనుమానమే లేదు. ఎన్నో రకాల అనుభవాలు కుటుంబ పరంగా తీసుకునేటట్లయితే అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే దాని గురించి నేను చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే పారామీటర్స్ వేరు. కానీ సమాజానికి తను చేసిన కంట్రిబ్యూషన్లో మాత్రం ఖచ్చితంగా ఒక ముఖ్యమైన సక్సెస్ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కంట్రిబ్యూషన్ని జీవితాంతం ఆయన స్ట్రగుల్ చేస్తూనే ఆ కంట్రిబ్యూషన్ చేయగలిగాడు. అది భావితరాలకు ఉపయోగపడే కంట్రిబ్యూషన్ కింద మాత్రమే ఉంటుంది. సో అందుకనే భావితరాలు ఆయన్ని గుర్తు చేసుకుంటాం లేదా నివాళి అర్పించడం అంటే అర్థం ఆ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడమే అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఆయనతో అనుబంధం ఉండి ఎన్నో రకాలుగా నాకు అల్లుడుగా నాకున్న అనుబంధం లేదా అనుభవం కనుక తీసుకునేటట్లయితే చాలా ఇష్యూస్లో ఫ్రీగా చర్చించటం, ఎప్పుడు అంటే ఏ విషయమైనా హ్యాపీగా చర్చించడానికి అవకాశం ఉండేది. నాకు తృప్తిగా చర్చించగలిగే మనుషుల్లో నాకు 2 మనుషులు దగ్గరగా ఏ అమరికలు లేకుండా చర్చించేవాళ్ళు. ఒకడు నాన్న, ఇంకొకడు మావయ్య. అవసరమైతే కాస్త గట్టిగా మాట్లాడైనా సరే వాళ్ళతో చర్చించే అవకాశం ఒకటి వాళ్ళిద్దరితో ఉండేది. విభేదిస్తాం చాలా సందర్భాల్లో, కానీ మా మధ్య ఎప్పుడూ నిరంతరం భావాల ఐక్యత ఉండేది. అనుబంధం 2 రకాలుగా నిరంతరం సాగుతూ ఉండేది. విభేదం ప్లస్ భావాల మధ్య ఐక్యత అనే అనుబంధం మాత్రం ఈ రోజుకి పోలేదు. ఈరోజు నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. మావయ్యతో జరిగే నిరంతర చర్చలో ఆ ఘర్షణ ఉండేది. అట్ ద సేమ్ టైం
యూనిటీ కూడా ఉండేది. ముఖ్యంగా మనవడి విషయంలో చిన్నప్పటి నుంచి వాడిని పెంచే సందర్భంలో కూడా ఆయన అనేవాడు, ఎప్పుడన్నా నా కొడుకుతో నేను ఇండిపెండెంట్గా పెంచాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు నిర్ణయం తీసుకునే హక్కు పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి అనేవాడు. నేను చిన్న ఏజ్లోనే ఆయన అనేవాడు, నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వటం అంటే అర్థం ఏంటి, ఒక మంచి పౌరుడుగా తయారు చేయడానికి అది ఉపయోగపడుతుందా లేదా నిరంతరం పరిశీలించని చెక్ చేసేవాడు. చెక్ చేయడం నా దగ్గర చేసేవాడు కాదు, మనవాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఏం అర్థమైంది, ఎలా అర్థమైంది అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం. ఈ రకంగా తీసుకునేటట్లయితే కేశవరెడ్డి గారికి అర్పించే నివాళి ఒక మంచి టీచరు, ఒక మంచి రచయిత, మంచి అనువాదకుడు, భావితరాలకి అందించిన తన సాహిత్యాన్ని, అందించిన భావాల్ని ముందుకు తీసుకెళ్ళడం ఆయనకు అర్పించే నివాళి. ఈ అవకాశాన్ని అరవింద స్కూల్ నాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి నిజమైన నివాళులు అర్పించడం కోసం కృషి చేస్తామని చెప్పేసి ప్రతిన పొందుతూ సెలవు తీసుకుంటాం. ప్రతాప్ రెడ్డి గారు లాస్ట్ మీట్ అయినప్పుడు బహుశా చాలా ఒక వారం క్రితమే అనుకుంటా, మా విద్యారంగంలో భారతదేశంలో వచ్చినటువంటి విద్యారంగంలో మార్పుల గురించి వచ్చిన పుస్తకం మాత్రం చాలా బాగుంది, అది ఇంకా ఇప్పటి వరకు తెలుగులో లేదు అని చెప్పి చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతూ ఆయన షేర్ చేసుకోవటం నాకు ఇంకా చెవుల్లో మారుమోగుతుంది. నిజంగానే అది అందరూ ఒక రకమైన అవగాహన తెచ్చుకోవడానికి విద్యారంగం పైన చదవడం అనేది మంచి పుస్తకంగా మనకి తెలుగు. ఆ సందర్భంగా వారికి కూడా అత్యంత సన్నిహితులు, వారిని ఎక్కువగా గౌరవించి ప్రేమించేటువంటి అరవింద స్కూల్ వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అభినందనీయులు. అదేవిధంగా ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇకపోతే కొమ్మారెడ్డి కేశవరెడ్డి గారు అటు బంధుత్వం రీత్యా నాకు బాబాయ్, అంతకంటే మించి నాకు స్ఫూర్తి ప్రదాత, మహామనిషి, మహామానవీయుడు. జీవితం మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. చాలామంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం, రెండు రకాలుగా ఉంటుంది. మనమంతా చెప్పడం ఒకటి ఉంటుంది, చేస్తూ ఉన్న విధానాలు ఒకటి ఉంటాయి. అట్లా కాకుండా ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్, ట్రూ అంతకంటే మించి గొప్ప మార్క్సిస్టు. మన అనుభవంలో అనేక మంది మార్క్సిస్టులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక నిజమైనటువంటి అచ్చమైన స్వచ్ఛమైనటువంటి మహా మనిషి, మహా మార్క్సిస్టు, విలువల్ని ఆధారంగా తను నమ్మినటువంటి అభిప్రాయాలు, సిద్ధాంతాలు, ఆశయాలు, విశ్వాసాలు, వీటిలో ఎక్కడ కూడా చిన్న రాజీ కూడా పడకుండా జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొమ్మారెడ్డి కేశవరెడ్డి గారు. ఈవెన్ మేము కూడా అనేక సందర్భాల్లో రాజీ పడుతూ బతుకుతూ ఉన్నాం. వాళ్ళు అట్లన్నారని, వీళ్ళు ఎట్లన్నారని, వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలా, వీళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి, ఇంట్లో వాళ్ళే గౌరవించాలి, చుట్టుపక్కల వాళ్ళే గౌరవించాలని. అయినప్పటికీ కూడా ఆయన మాత్రం తుది శ్వాస వరకు, తుది శ్వాసలో కూడా నేనున్నాను, తుది శ్వాస వరకు ఆయన ఆ టైంలో కూడా, అంటే ఎంత గొప్ప మనిషి అంటే, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను రా అంటాడు లాస్ట్ మూమెంట్లో కూడా. అర్ధరాత్రి నుంచి కొంచెం సమస్య ప్రారంభమైంది, చూసాము, హాస్పిటల్ జాయిన్ చేశాము. మొన్న ఉదయం 10:15కి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ టైంలో కూడా ఇతరుల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి, ఇతరుల ఇబ్బందుల పట్ల, సమస్యల పట్ల ఎక్కువ గ్రహింపు ఉన్నటువంటి మనిషి కేశవరెడ్డి. నాకు 1970-71 నుంచి ఆయన 70-71 నుంచి నాకు పరిచయం, బాబాయిగా పరిచయము. ఆ తర్వాత నాకు టీచరు, 6th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్లో నాకు గురువు. నాకే కాకుండా దాచేపల్లిలో పనిచేశారు ఎక్కువ కాలం, గుంటూరు జిల్లా దాచేపల్లిలో. ఆ పనిచేసిన కాలంలో దాదాపు ఒక 50-60 మంది విద్యార్థులు రోజు ట్యూషన్కని వచ్చేవాడు. ₹1 తీసుకునేవాడు కాదు ఎవరి దగ్గర. ఆ పిల్లలందరూ వాళ్ళు కూడా ఇదే తమ సొంత ఇల్లులాగా ఉండేవాళ్ళు. రాత్రిపూట సాయంత్రం 6 గంటలకు వచ్చి రాత్రి ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్ళిపోయేవారు పిల్లలంతా కూడా. అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఉండేవాళ్ళు.
ఈరోజు టీచర్లకి అప్పటి నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు అర్థమవుతుంది, ఆయన అసలు దాచేపల్లి ఊళ్ళో ఒక లీడర్తో సమానమైనటువంటి గుర్తింపు పొందాడు ఆయన. ఊళ్ళో ఏదైనా ముఖ్యమైన విషయం ఉందంటే ఒక 1000-1500 మంది పిల్లలు స్కూల్లో ఉన్నారంటే ఆ స్కూల్ మొత్తానికి కూడా ఒక తలనో నాలికలాగా స్కూల్కి సంబంధించి ఏం మాట్లాడాలన్నా పెద్ద ఊర్లో వాళ్ళు కానీ నాయకులు కానీ వచ్చి ఆయన్నే సంప్రదించేవాళ్ళు. కేశవరెడ్డి గారు ఇలా చేయాలనుకుంటున్నాం మరి అలా అంటే అంత రెస్పెక్ట్ని, అంత కమాండ్ని, అంత గౌరవాన్ని ఆయన వాళ్ళందరిలో సాధించుకున్నటువంటి వ్యక్తి కేశవరెడ్డి గారు. కారణం ఏంటంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ గారికి అంత గుర్తింపు ఎందుకు వచ్చిందంటే ఆయన ఏం చెప్పాడో, ఏ విలువలు చెప్పాడో వాటినే పాటించాడు. సేమ్ కేశవరెడ్డి గారు కూడా మొదటి నుంచి చివరి వరకు ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. ఎక్కడా కూడా ద్వంద్వ వైఖరికి అవకాశం లేకుండా చేశాడు. అది ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నారు రచయిత గురించి. నాకు ఆయన రచయిత కాకముందు నుంచి కూడా తెలుసు, కానీ విపరీతంగా చదివేవాడు మనిషి. ఒక అద్భుతమైనటువంటి విషయం మనకైనా మీకైనా ఎవరికైనా ఏంటంటే, నాకు కూడా ఆయన స్ఫూర్తి ఏంటంటే చదవండి, చదివిన దాన్ని విశ్లేషించుకోండి, అంతేగాని మూర్ఖంగా ఏది నమ్మకండి, ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి, మీరు స్వతహాగా విశ్లేషించుకొని పాటించండి. అలా ఆయన చదువుతూ ఉన్న క్రమంలో గోర్కీని చదివాడు. మ్యాగ్జిమ్ గోర్కీ ఒక రష్యన్ రచయిత, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి రచయిత, అమ్మ లాంటి అద్భుతమైన నవల రాసినటువంటి రచయిత గోర్కీ. ఆ గోర్కీ కథలు కొన్ని చదివాడు ఆయన. దాంట్లో ముఖ్యంగా నగరం, ఇటువంటి కొన్ని కథలు చదివిన తర్వాత ఆ కథలు మొత్తం ఆయన్ని షేక్ చేశాయి, కదిలించాయి, ఆయన ఉక్కిరి బిక్కిరి చేసేసాయి, ఉండనివ్వకపోయాయి. వీటిని ఎలాగైనా సరే మన తెలుగు ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక కలిగింది ఆయనకి. కోరిక కలిగి ఆ తర్వాత ఆయన నగరం, గోర్కీ కథలు ఇటువంటి అనేకం రాసిన తర్వాత వాటిని ఆయనే కార్బన్ పేపర్లు పెట్టి రాసి సన్నిహిత మిత్రులకు చదివి చూపించేవాడు. చిన్న గ్రూప్ సమావేశాలు 5, 6, 10 మంది వచ్చి, అంటే సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో చదివిన తర్వాత ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ ప్రజాశక్తి కానీ వీళ్ళందరికీ కూడా ఒక విస్తృతమైన నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత వీటిని బుక్కులుగా, ప్రజాశక్తి వాళ్ళు వేయలేదు కానీ వేరే వాక్య ఉపాధ్యాయ వాళ్ళు వాటిని బుక్కుగా తేయటము, విపరీతమైనటువంటి ప్రశంసలు రావటం దానికి. అంటే మనకు తెలియనటువంటి జీవితాలు, రష్యన్ జీవితాలు, అక్కడ ఉండే వాళ్ళు పడ్డ బాధలు, మనుషులు ఎలా ఉంటారు, మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కుళ్ళుబోత్తనాలు ఇవన్నీ ఎలా ఉంటాయి మనుషుల మధ్య. అట్నే నగరం అనేది ఒక పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత నగరం ప్రజల మూలుగులను ఎలా పీల్చేస్తుంది. అక్కడ ఎవరికి కూడా ఇండివిజువల్ గుర్తింపు ఉండదు. అక్కడంతా ఒకడు కార్మికుడు ఉంటాడు అంతే. ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ డిజిగ్నేషన్స్ ప్రకారమే ఉంటుంది తప్ప ఒక వ్యక్తికి విలువ లేనటువంటి సమాజం నగరాల్లో కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి సమయంలో ఫ్యాక్టరీలు, గొట్టాలు, 12 గంటలు 14 గంటలు కార్మికులు పనిచేయటం, వాళ్ళని కేవలం యంత్రాల్లాగా, అంటారు కదా, యంత్రభూత వాళ్ళ కూరలు తోమేటువంటి ఒక పనివారిగా చూడటం తప్ప వాళ్ళకి ఎటువంటి మానవత్వపు స్పర్శ లేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. అవన్నీ చదివిన తర్వాత ఆయన ఉక్కిరి బిక్కిరి అమ్మటే ఇంకా చదివాడు. గోర్కీలోకి ఇంకా లోతులోకి వెళ్ళి ఆ గోర్కీకి సంబంధించిన అనేక పుస్తకాలు, అనేక కథలు, వాటిని ట్రాన్స్లేట్ చేయటం, వాటిని బాబాయ్ అభిమానులు కావచ్చు, ప్రజాశక్తి వాళ్ళు కావచ్చు, ఐక్య ఉపాధ్యాయ వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్గా వేరే వాళ్ళు కూడా వాటిని ప్రజలకి అందించడం జరిగింది. చాలామంది చదివారు, చాలా ప్రశంసలు వచ్చాయి. ఇంకా అన్నిటికంటే గొప్పగా నాకు అనిపించేది అంటే ఈ మార్క్సిస్ట్గా కానీ, ఒక టీచర్గా కానీ, అన్నిటికంటే ఒక మహా మనిషి ఆయన. అసలు అట్లా ఉంటారా? ఆ కాలంలో గాంధీని నడిచే దేవుడు అనేవాళ్ళు, నడిచే దేవుడే గాంధీ అని. అలాగే ఈవెన్ 2020లో కూడా ఇటువంటి మనుషులు ఉంటారా అంటే నాకు అనేక సార్లు ఒక్కడిని ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం, అనుభూతి కలిగేది నాకు. ఇట్లా కూడా ఉంటారా మనుషులని? ఇందాక ప్రతాప్ అన్నాడు, కుటుంబ పరంగా ఆయన ఏం సాధించాడో మరి అట్లన్నాడు. కుటుంబ పరంగా కూడా ఆయన 100% సక్సెస్ అయ్యాడు. మా చెల్లెలు అంటే ప్రతాప్ వైఫ్, షీ ఈజ్ ఎ డాక్టర్. ఎక్కడ డొనేషన్లు కట్టిన డాక్టర్ కాదు, ఎంసెట్లో సీట్ సాధించుకొని 500 ర్యాంకుతో సీట్ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన డాక్టర్ తను. అట్నే తమ్ముడు, వాడు ఇంజనీరింగ్ చేశాడు. పెద్దోడు శ్రీనివాసు, వాడు మంచిగా ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు.
ఇదే కాకుండా వీళ్ళకు కూడా విలువల్ని అందించినటువంటి, విలువల్ని ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి వ్యక్తి కేశవరెడ్డి గారు. ఆయన మీరు ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, మీరు ఇలాగే నాలాగే ఉండాలని ఎప్పుడు ఎవరికి చెప్పాల. ఆయన్ని చూసి ఆయన ఒక రోల్ మోడల్, ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. ఈ రకమైనటువంటి వ్యక్తి ఈ కాలంలో కూడా ఉంటాడంటే నిజంగా అరుదైనటువంటి, మనం అంటాం చూడు, కొన్ని అరుదైనటువంటి జాతులు అంతరించిపోతున్నాయని. నిజంగానే ఇప్పుడున్న సమాజంలో మన విలువలు, మన ఆలోచనలు, మన డబ్బు, మన ప్లాట్లు, మన సంపదలు ఇవన్నీ చూసుకుంటున్నాం. కానీ సమాజము, ప్రజలు ఎలా, ఇదంతా కూడా ఆయన ఇప్పటికీ అదే ఆలోచిస్తాడు. ఆయన చివరికి ఆయన అంత్యక్రియల్లో కూడా మేము సరే, అంత్యక్రియలు అనగానే మన సమాజంలో ఏముంటుంది, ఎమ్మటే సాంప్రదాయ ప్రకారం బ్రాహ్మడు, పూజలు, మంత్రాలు, తర్వాత కుండ, ఇవన్నీ ఉంటాయి. మేము కుటుంబ సభ్యులను కూర్చొని ఒకటి అనుకున్నాం నిన్న. బాబాయ్ చివరి వరకు ఏ విలువలు, ఏ విశ్వాసాలు, ఏ నమ్మకాలు, ఏ అభిప్రాయాల కోసం అయితే జీవించాడో, వాటిని కొనసాగించాడో ఖచ్చితంగా ఆయన గౌరవించాలి. మనము ఆయన గౌరవించాలంటే ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా ఆయన అంతిమ కార్యక్రమాలు చేసినట్లయితేనే ఆయన గౌరవించడం అని మేము అనుకుంటుండగానే ఇంటి ముందు మళ్ళీ కుండ తయారైంది, కుండలో నిప్పులు తయారయ్యాయి. ఆ త్రికోణంలో ఒకటి బద్దలు కట్టి ఆ కుండ పెడతారు, అది తయారవుతుంటే నేను వెళ్ళి చెప్పా, అరే బాబు ఇది కాదు అని అంటే అట్లా ఓ అలాగా ఆహా, ఆయన కొంచెం డిఫరెంటే మనిషి, ఆయన ఆశయాలు, ఆయన పద్ధతులు కొంచెం వేరే అని వాళ్ళకు కూడా కొంచెం ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళు కాబట్టి వెంకటరెడ్డి గారే అరేంజ్ చేస్తారు ఇవన్నీ. అంటే ఇవంటే కుండలు కాదు ఈ కార్యక్రమం. సో ఎటువంటి సాంప్రదాయాలకి, పాత పద్ధతులకి విరుద్ధంగా మేము కేవలం అంత్యక్రియల్ని చేయటం జరిగింది. రేపు దినవారాలు ఇవి కూడా ఏమీ ఉండవు. రేపు 6వ తారీఖు సంస్మరణ సభ ఒకటి జరుపుతూ ఉన్నాము ఎంబీవీకే మీటింగ్లో. అది తర్వాత ఇందాక ప్రతాప్ చెప్పాడు, ఎరిక్ హాబ్స్మన్ పుస్తకాల గురించి చెప్పాడు. చరిత్ర లేనిది వర్తమానం లేదు, వర్తమానం లేనిది భవిష్యత్తు లేదు. చరిత్ర ఏంటంటే మన పూర్వీకులు ఎలా బతికారు, ఏంటి వాళ్ళ విశ్వాసాలు ఏంటి. ఇందాక చెప్పాడు ప్రతాప్, అప్పట్లో రచయితలు చరిత్రలు ఏం రాశారు, ఆ రాజుల గొప్పతనము, ఆ రాజులు రాజ్యాలను జయించటము, ఆ రాజ్యాన్ని విస్తరించటము, వాళ్ళ ఇవే చెప్పారు. కానీ బాబాయ్ టేకప్ చేసినటువంటి పుస్తకాల్లో ఏ రాణి ప్రేమ పురాణం, ఏ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేజులు, ఇది కాదో ఈ చరిత్ర సారం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది, ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని పూర్వం అనేక దేశాల్లో, అనేక సంస్కృతుల్లో ప్రజలు జీవించిన విధానాన్ని ఎరిక్ హాబ్స్మన్ బయటకు తీసుకొని వచ్చాడు. అటువంటి దాన్ని ఆయన టేకప్ చేసి తెలుగు ప్రజలకు అత్యంత సులువుగా, అత్యంత అర్థమయ్యేటట్లు ఆ బుక్స్ను రాశాడు. సరే, దురదృష్టం, అనారోగ్య కారణాల వలన గత కొంతకాలం నుంచి రచనా వ్యాసంగం నుంచి దూరం అయ్యాడు ఆయన. కానీ ఆయన సాధించింది మాత్రం ఒక సామాన్య టీచర్గా మొదలైనటువంటి కొమ్మారెడ్డి కేశవరెడ్డి గారు ఒక గొప్ప మంచి రచయిత, మంచి అనువాదకుడు. తెలుగులో నాకు తెలిసి సహవాసి గారి తర్వాత అంత గొప్పగా, అంత ఎక్కువ వాల్యూమ్, సుమారుగా 30 నుంచి 35 పుస్తకాలు ప్రజాశక్తి బుక్ హౌస్లో ఉంటాయని. ఆయన రాసినటువంటి పుస్తకాలు ఈరోజు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకు కూడా గైడ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. విపరీతమైన సేల్స్ ఉన్నాయి ఆ పుస్తకాలు. ప్రజాశక్తి బుక్ హౌస్ లక్ష్మయ్య గారు కూడా చెప్తారు. అంత విపరీతంగా ప్రజాదరణ పొందినటువంటి పుస్తకాలు ఆయన రాయటం, అట్నే గోర్కే కథలు ఇవన్నీ రాయటం. ఒక అద్భుతమైన మనిషి, అద్భుతమైన రచయిత. ఒక ఇందాక చెప్పారు ప్రతాప్, ఆయన మ్యాథమెటిక్స్ టీచర్. మ్యాథమెటిక్స్కి ఇంగ్లీష్కి లంకె కుదరదు. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే ఈ రెండూటి కంటే గొప్పగా ఆయన తెలుగు తిమ్మన రాసినటువంటి పారిజాతాపరణంలో పద్యాలు అలవోకగా చెప్పేవాడు, పెద్ద పెద్ద పద్యాలు ఒక 50 చెప్పాడు, నాకే చెప్పాడు. బాబాయ్ నీకు ఎట్లా గుర్తుంటాయి ఇవంటే, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుంటాయి రా అనేవాడు. పారిజాతాపరణంలో పద్యాలంటే ఆయన దగ్గర బుక్స్ అన్నీ అయ్యే ఉంటాయి. అట్నే వరుదిని ప్రవరాక్యంలో పద్యాలు, పాత మన గొప్ప గొప్ప తెలుగు నన్నయ్య, అల్లసాని పెద్దన, తిమ్మన, తిక్కన వీళ్ళు రాసినటువంటి, ఈయనకు అసలు ఫస్ట్ ఇన్స్పిరేషను
అంటే సాహిత్యం ఇన్స్పిరేషను, సాహిత్యం మొదట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారితో ఈయన ప్రత్యక్ష పరిచయం ఉంది. ఈయన ఫస్ట్ సూర్యాపేటలో టీచర్గా పనిచేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారిని తీసుకొని వచ్చారు అక్కడ ఒక సాహితీ సమావేశానికి. గుర్రం జాషువా గారు ఈయనకు పరిచయం. అయితే ఈయనకి సాహిత్యంలో స్ఫూర్తి శ్రీశ్రీ గారు. ఇందాక నేను 2-3 ఏదో చదివా, తప్పులో తడకలో చదివా అందరికీ. అవి రాసినవాడు శ్రీశ్రీ. ఆ తర్వాత రచయిత కొడవటికంటి కుటుంబరావు గారు, వాళ్ళిద్దరి తర్వాత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రావిశాస్త్రి గారు ఒక అద్భుతమైన ప్రేరణ బాబాయ్కి. ఆ పుస్తకాల్లో అనేక పేరాలు చెప్తాడు ఆయన. బాకీ కథలు, సారా కథలు, 6 సారో కథలు. చాలా వండర్ఫుల్ మ్యాన్. ఆయన యొక్క స్ఫూర్తి కానీ, ఆయన ఆశయాలు, ఆయన నమ్మకాలు. చిన్నమ్మని నిన్ను అడిగాం మేము, అంత్యక్రియలు ఎలా చేద్దాం చిన్నమ్మ, నీదే ఫైనల్ డెసిషన్, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తామంటే, బాబాయ్ నమ్మకాలే నా నమ్మకాలు, బాబాయ్ ఉద్దేశాలే నా ఉద్దేశాలు, ఆయన అభిప్రాయాలే నా అభిప్రాయాలు, కాబట్టి వాటి ప్రకారమే మీరు అనుకున్నట్టు చేయండి అంది. దాని గురించి అలా మనం ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అలాగే కుటుంబంలో కూడా విస్తృతమైనటువంటి బంధువర్గం. పిల్లలంటే మహాప్రేమ. పిల్లలతోనే ఎక్కువ గడిపేవాడు. వాళ్ళతో జోకులు, వాళ్ళతో వీట్లు, వాళ్ళు చెప్పినవి వినటం, వాళ్ళకి చెప్పడం. వాళ్ళతో మా అబ్బాయి ఇంత ఉన్నప్పుడు వాడు 7-8 ఏళ్ళు ఉంటాయి, వాడితో సినిమాకి కూడా వెళ్ళాడు కాకినాడలో ఉన్నప్పుడు. వాడు ఇంకా పుట్టిందో లేదో అప్పుడు. సో ఒక మహా మనిషి, మహా మార్క్సిస్టు, ఒక గొప్ప రచయిత. ఆయన వ్యక్తిగతంగా నాకు బాబాయ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అంతకు మించి ఆయన సమాజానికి చేసినటువంటి కంట్రిబ్యూషన్కి ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను. ఆయన విలువలు, ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి నిరంతరంగా అని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అరవింద యాజమాన్యానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. బహుశా రెండో పుస్తకం ఏజ్ ఆఫ్ రెవల్యూషన్ ఇనాగ్రేషన్కి మేము బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎంతమంది అంటే దాని గురించి చాలా బాగా మాట్లాడారు. ఆ మూడో పుస్తకం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూడా కలిసామన్నమాట. ట్రాన్స్లేట్ చేయడం ఆయనకు చాలా ఎనర్జీ ఇస్తుందేమో, చాలా వీక్గా ఉన్నారు ఆపరేషన్ చేయించుకొని, అయినా కూడా ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా మాట్లాడారు, చాలా ఓపికగా కూర్చొని మాట్లాడారు. సో అంజిరెడ్డి గారు చెప్పినట్టుగా వారి స్పిరిట్ కంటిన్యూ చేయడమే మనము ఆయన అభిమానించే మనుషులుగా మనం చేయాల్సింది. అట్లనే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడండి. ప్రియమైన మిత్రులారా, కుమారెడ్డి కేశవరెడ్డి మాస్టర్ గారి యొక్క సంస్కరణ సభ లాంటిది. ఈ సంస్కరణ సభ ఇంత త్వరగా నాకన్నా ముందుగా కూడా మా అమ్మాయి ఇంద్రాణి గారు, అరవింద యాజమాన్యం, మా అబ్బాయితో కూడా నాకు బాగా మంచి లోతుగా ఆయన అర్థం చేసుకోబట్టి ఆ కుటుంబాన్ని కానీ సామాజిక మార్పు కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సహజంగా పుట్టుక గిట్టుక అనేది సహజం, కానీ కొద్దిమందిని సమాజం ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుంది. మార్క్స్ ఈరోజు ఎంగెల్స్ 100వ సంవత్సరం జరుపుతున్నారు. అట్లాగే మార్క్స్ని కూడా 200 సంవత్సరాలు అయినా కానీ అసలు ఈ యుగం ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు తన కుటుంబం, తన చుట్టూతోనే కాకుండా తను ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుని, వాటిని అధిగమించి సమాజం శ్రేయస్సు కోసం, సామాజిక మార్పు కోసం, సామాజిక స్పృహతో పనిచేసిన వాళ్ళే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అట్లాంటి గుర్తుపెట్టుకున్న వ్యక్తుల్లో కేశవరెడ్డి గారు ఒకళ్ళు. నాకు కొద్ది పరిచయమే కేశవరెడ్డి గారు. ఇక్కడికి 94-95లో వచ్చినప్పటికీ నేను 2001లో ఇక్కడ ఎంపీటీసీగా ఉండి ఆ రోడ్లు వేసేటప్పుడే పరిచయం కేశవరెడ్డి మాస్టర్ గారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. ఆయన రాసిన పుస్తకాలు కూడా కొన్ని చదివాను. ఒక మహోన్నతమైన వ్యక్తి అయిన సాహితీవేత్త, అనువాదకుడు, అట్లాగే టీచర్గా సహజంగా వాళ్ళ టీచర్సు అరవింద స్కూల్ నేను ప్రత్యేకంగా
గౌరవిస్తాను. ఎందుకంటే ఈ పర్యావరణానికి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చే దాంట్లో అరవింద స్కూలు మంచి కృషి చేస్తుంది. అట్లాగే పిల్లల్ని ఒక నూతన వరవడిలో తీసుకెళ్లే దానిలో కూడా మంచి కృషి చేస్తుంది. ఎన్నికలు పెడతాం, ఎన్నికలు అంటే ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మంచి. మేము కూడా ఏం కోరుకుంటామంటే వివిధ రకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం అందరం జీవించాలంటే పర్యావరణం ఎంత తీవ్రమైన దెబ్బతింటుంది. పర్యావరణాన్ని కాపాడే దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. అట్లా కేశవరెడ్డి గారి యొక్క ఆశయాలు ఏమిటి అంటే ఈ సమాజంలో వివక్షత అనేది లేకుండా ఉండాలి, ఆధిపత్యం అనేది లేకుండా ఉండాలి. వివక్షత ఉండకూడదు, ఆధిపత్యం ఉండకూడదు. అందరూ సమానంగా కష్టపడి పనిచేయాలి. దాని నుంచి వచ్చిన ఫలితాన్ని అందరూ సమానంగా అనుభవించాలి. నాకు ఇది లేదు అని ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అనేది కేశవరెడ్డి గారి అభిప్రాయం. ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం కనుక మేము ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సంస్కరణ సభలో ప్రతిజ్ఞ చేస్తూ ఆయనకి జవహర్లు అర్పిస్తూ మా అమ్మాయికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ అండి. అలానే ఇక్కడ బాలకృష్ణ గారు ఎక్కువ కేశవరెడ్డి మాస్టర్ మంగళగిరికి వెళ్తూ ఉంటారు. శివనారాయణ గారు, కేశవరెడ్డి మాస్టర్ వీళ్ళంతా కూడా ఒక టీచర్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. ఆ టీచర్స్తో బాగా మాట్లాడడం, అలానే అక్కడ టీచర్స్కి ఓరియంటేషన్ ఇవ్వడము, టీచర్స్కి సలహాలు ఇవ్వడము, ప్రైవేట్ స్కూల్స్తో కూడా కలిసి వర్క్ చేయడము. మన స్కూల్లో కూడా చాలాసార్లు పిల్లలతో మాట్లాడడము. ఇదివరకు రోజుల్లో ఆయన టీచర్గా ఉన్నప్పుడైతే మ్యాథమెటిక్స్ టీచర్స్కి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేసేవారు. సో అనేక అనుభవాలు వారితో ఉన్నటువంటి బాలకృష్ణ మాస్టర్ కూడా మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం సంస్మరణ సభను ఏర్పాటు చేసిన అరవింద యాజమాన్యానికి ధన్యవాదాలు. కేశవరెడ్డి మాస్టర్ తోటి నాకు కుటుంబపరంగా ఎంతో ఆప్యాయత అనుబంధం ఉంది. మాస్టారు ప్రేమను చూసాం, మేము మాస్టర్ యొక్క అభిమానాన్ని చూసాం. మాస్టర్లో ఒక లీడర్ని చూశాను నేను. కనపడరు, అయితే మాస్టర్ లీడర్గా కనపడరు. మాస్టర్ కింగ్ మేకరు. కేశవరెడ్డి మాస్టారు కింగ్ మేకర్. ఈ రోజున మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు ఎవరైనా గెలిచారు అంటే వాళ్ళందరి గెలుపు వెనకాల కేశవరెడ్డి మాస్టర్ హస్తం ఉంది. చూస్తానికి సారు గాలికి ఎగిరిపోయేటట్టే ఉంటారు, కానీ వారిలో ఉండేటువంటి దృఢ సంకల్పం మాత్రం చాలా గొప్పది. కనపడరు అసలు. ఆయన ఏదో ప్రభావితం చేస్తున్నట్టుగా కనపడరు అసలు. టీచర్స్ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేస్తారు. ఏదైనా ఉత్తేజభరితంగా మాట్లాడాలి, ఊపినివ్వాలంటే ఏం లేదు. ఆ వయసులో ఆయన 80 ఏళ్ళ వయసులో ఇవాళ ఈ సంవత్సరంన్నర నుంచి ఏదో మంచంలో ఉండి, కానీ మంచంలో ఏనాడు లేడు సారు. హాస్పిటలైజ్డ్ అయ్యారు 1.5 years క్రితం అంతే. ఏమాత్రం అవకాశం దొరికినా ఈ 1.5 yearsలో కూడా ఏదైనా ఒక ఎలక్షన్ కనుక వచ్చింటే మాస్టర్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి వచ్చింటే మాస్టర్ అక్కడే ఉంటారు. టీచర్లకి ఆయన ఉన్నారంటే చాలు. 80 ఏళ్ళు పెద్ద ఆయన వచ్చి మన వెనకాల నిలబడ్డారంటే మేమంతా కూడా చేతులు కట్టు మాస్టర్ ఏది చెబితే అది అట్లాగే సార్, అట్లాగే సార్, అలాగే చేద్దాం సార్ అనేవాళ్ళు. లేదు మేము ఏదన్నా చెబితే ఇలాగే చేయండి, ఇలా బాగుంటుంది, మంచిదని. మాస్టారు అజాత శత్రువు. మాస్టారు అజాత శత్రువు. ఆయనకి అసలు శత్రువులు అంటూ లేరు నాకు తెలిసి. ఆయన అంతా అందరి పట్ల కూడా గొప్ప అభిమానంగా ఉంటారనమాట. అజాత శత్రువు అంటే ఆయనకి. సార్ మాట్లాడిన మాటలు అంత గట్టిగా మాట్లాడతారా శివనారాయణ గారు అని చెప్పేసి అనుకునేవాళ్ళం ఆ రోజుల్లోని. వీళ్ళంతా కూడా లీడర్స్. అయితే ఈ లీడర్ ఏంటి, శివనారాయణ గారు ఏదన్నా బాలకృష్ణ నావాడు, మా బాలకృష్ణకి నేను ఫేవర్ చేయాలంటే, ఒకవేళ బాలకృష్ణ తప్పులు చేసినా కూడా మాస్టారు ఏం పర్లేదు మన బాలకృష్ణలో కానివ్వండి అనేస్తారు. కేశవరెడ్డి మాస్టర్ది అట్లా ఉండదు. తప్పే అది, అతనిది దూరంగా పెట్టాల్సిందే అతన్ని అంటారు. మరి అంత లీడరు.
అలాగే మనం ఇక్కడ లీడరు, గొప్ప లీడర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా మా ప్రైవేట్ స్కూల్స్ పోగొట్టుకున్నటువంటి లీడరు శ్రీ కీర్తిశేషులు చంద్రశేఖర్ రెడ్డి గారు. లీడర్, రియల్ లీడర్. అయితే వీళ్ళిద్దరి మధ్య కేశిరెడ్డి గారికి రాజా గారికి ఉన్న తేడా ఏంటంటే, రాజా గారు డైనమిక్ లీడరు, యంగ్ అండ్ ఎనర్జెటిక్, అద్భుతంగా. ఈ రోజున రాజధాని ఏర్పడి విడిపోయి పాఠశాలలన్నీ ఇట్లా దీనా వ్యవస్థలో ప్రైవేట్ స్కూల్స్ దాంట్లో పనిచేసే టీచర్స్ ఉన్న రోజుల్లో మరి రాజధానికి మరి సీఎం క్యాంప్ ఆఫీస్ ఇంత దగ్గరలో ఉంటే రాజా గారు దాన్ని ఏమంటారో డిసైడ్ చేసేవాళ్ళు అన్నమాట విషయాన్ని. ఇట్లా చేయాల్సిందే సార్ మీరు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని నిలబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉండేది. నాకు తెలుసు ఆయనలో అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కేశిరెడ్డి మాస్టర్ ఏంటంటే సైలెంట్గా చేయాల్సిందంతా చేస్తూ ఉంటారు, ఉత్తేజపరుస్తారు జనాన్ని. కాబట్టి అంత గొప్ప లీడర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ సాహచర్యంలో మేము ఎదగటం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడైనా ఆగస్టు 15కో జనవరి 26కో జెండా ఎగరేయడానికి సార్లను పిలుచుకుంటే కేశిరెడ్డి గారిని, శివనారాయణ గారిని, గోపిరెడ్డి మాస్టర్ని ఇన్వైట్ చేస్తే కేశిరెడ్డి గారు అనేవాళ్ళు ఏంటి ముందు రోజు చెబితే సార్ రేపు ఇట్లా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలా లేకపోతే అంటే ఏంటి సందేహం ఇవ్వాలా మేము అని చెప్పి అనేవాళ్ళు జోక్గా. సందేహాలు అంటే సందేహాలు నివృత్తి చేయటం సార్, మీరు సందేహాలు ఇవ్వటం కాదు, సందేశం అనేదాన్ని సార్ తమాషాగా సందేహాలు ఇవ్వాలా మేము అనేవాళ్ళు. అంత చతురత కూడా ఉండేది మాటల్లో. మరి ఆయన పుస్తకాలు చదవటం అనేటువంటి విషయంలో చూస్తే ఆయనకు 100 మార్కులు అయితే నేను నిజం చెబుతున్నా నాకు 0 మార్కులు. మరి రైతుల పూట తెల్లారుజామున 80 years అప్పుడు ఆయన 4:30కి లేచి పుస్తకం చదువుతూ ఉంటే మరి 60 years అప్పుడు పుస్తకం పట్టుకోవటమే కష్టంగా ఫీల్ అయ్యి ఏదో స్నేహితులు, బంధువులు, లేకపోతే పెద్దలు వస్తేనో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో ఊరికే అయ్యో ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళతో కలిసి టీ తాగేసి మెదలకుండా ఉండే పరిస్థితుల్లో మా బోటి వాళ్ళకి వారికి చాలా దూరం ఉంది. ఆ విషయంలో మాత్రం చదువు విషయంలో పుస్తకాలు చనిపోయే వరకు పుస్తకం చదువుతూనే, రాయలేకపోతున్నా కానీ బాలకృష్ణ చదువుతూ ఉన్నానని కూడా చెప్పారు సారు. మరి గొప్ప లీడరు. మరి టీచర్స్ని అందరినీ కూడా మేము పెనుమాకులో కలిసి పనిచేసాం సార్ తోటి. ఒక 6 నెలలేమో కలిసి పనిచేసాం. మరి 6 నెలలు కలిసి పనిచేస్తే ఆ తర్వాత సార్ ప్రమోషన్ మీద వెళ్ళారు. డైనింగ్ టేబుల్ మీద అందరం కూర్చొని టీచర్స్ని జెంట్స్ అంతా భోంచేస్తుంటే ఎవరి బాక్స్ ఎక్కడుందో తెలియదు అసలు. ఈ బాక్సులన్నీ చివరికి ఎత్తుక్కోవాలి, నా బాక్స్ ఎక్కడుంది, నా బాక్స్ ఎక్కడుందంటే తిరిగి వచ్చేస్తూ ఉంటాయి బాక్సులు. మరి ఎప్పుడన్నా సెలవు పెట్టి ఒక పూట మధ్యాహ్నం పూట భోంచేసుకొని ఇంట్లో వెళ్తే అప్పుడే భోంచేస్తూ ఉంటారు వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చొని. కొద్దిగా ఎర్లీగా వెళ్ళి వాళ్ళు భోంచేసేదానికి వెళ్తే దా కూర్చో, కొద్దిగా పెరుగన్నం తిను, కొద్దిగా టేస్ట్ ఏదో ఒకటి తినాల్సిందే నువ్వు మాత్రం అనేసి జనాన్ని అంత కలివిడిగా కలుపుగోలుగా ఉంటారు. మరి ఏదైనా తప్పు చేస్తే మార్క్సిస్టు దృక్పథమే అంతేమో, తప్పు చేస్తే కోప్పడతారు, ఆ తర్వాత హక్కును చేర్చుకుంటారు, తప్పుగా చూస్తారు. ఉదాహరణకి అంజిరెడ్డి మాస్టర్ నిన్న కూడా వచ్చి ఉన్నారు. 86 years 87 చెప్పారు, 87 అని అంజిరెడ్డి మాస్టర్. వీళ్ళందరూ కూడా సమకాలికులు కుడి ఎడంగా. మరి అంజిరెడ్డి మాస్టారు మంచి లీడరు ఆయన కూడా. మరి అంజిరెడ్డి మాస్టారు మాట్లాడుతూ ఏదైనా తప్పు చేస్తే కోప్పడతారు మమ్మల్ని, ఏంటది అట్లా కుదరదు, ఇట్లా చేయాల్సిందే, అది ఇదని కోపడతారు. తర్వాత ఇంటికి వచ్చి అమ్మాయి అన్నం పెట్టి అంటారు మా ఇంట్లోనే. మళ్ళీ ఏంటంటే తప్పుగా చూస్తాము. ఇది కుటుంబం మంది, కుటుంబం వేరు, తప్పులు వేరే, మనం టీచర్స్ మనం అంతా కూడా అనేసి చూసేటువంటి గొప్ప లీడర్స్ వీళ్ళంతా కూడా. మరి సమాజం ఈరోజు భారతదేశం పుణ్యభూమిగా ఉందంటే ఇట్లాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో ఉండబట్టే మరి వాళ్ళ భావజాలాన్ని మనం అంతా కూడా ఎక్కించుకొని ముందుకెళ్ళాలి. మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే బాలకృష్ణ నువ్వు టీ తాగి చాలా రోజులైంది, స్కూల్కి వచ్చి టీ తాగుదామని అంత ఆప్యాయతగా మరి చిన్న టీ కోసం అన్నట్లుగా సార్ మాట్లాడి, మీ మాటలు వింటూ ఉంటే నాకు మళ్ళీ హుషారు వస్తుంది అంటారు ఫోన్లో. ఈ మధ్య ఫోన్లో కొద్దిగా అర్థం కాక చివరి దశ పాపం సార్ది.
మేము కూడా అనుకోలే. మొన్న ఈ మధ్య ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఇంత తొందరగా మా నుంచి దూరంగా వెళ్ళిపోతారా సార్ అని అనుకోలే. కొంతకాలం టైం ఎట్లాగే ఇస్తారులే అన్నట్లుగా అనుకున్నాము. సడన్గా జరిగినటువంటిది ఇది. మరి వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు, నాకంటే ఎక్కువగా సార్తో తిరిగిన ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడారు, అంజిరెడ్డి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు విషయాలని. వాటిలో నేను ఊరికే ఒక లీడర్గా చూశాను. ఒక ఆప్యాయత, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో అద్భుతమైనటువంటి మానవతా విలువలు కలిగినటువంటి మనిషిని కేశవరెడ్డి గారిలో చూశాను. ఆ విషయాలు తెలియజేయడానికి నాకు అవకాశం ఇచ్చిన అరవింద యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ కేశవరెడ్డి గారు, జోహార్ కీర్తిశేషులు కేశవరెడ్డి గారు, జోహార్ కీర్తిశేషులు కేశవరెడ్డి గారు. కేశవరెడ్డి గారి మంచితనము, మంచి ఉపాధ్యాయులుగా ఆయన తెచ్చుకున్నటువంటి పేరు మనం ఎంత చెప్పుకున్నా తరగదు. వారు అందరి హృదయాల్లో అలా నిలిచిపోతారు. వారితో సహవాసము, అలానే బంధుత్వము, ఎంతో ప్రేమతో అనుబంధం విడదీయనటువంటి అనుబంధం ఉన్నటువంటి శివనారాయణ మాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు పంచుకుంటారు. మీరు అక్కడే కూర్చోండి. మీరు పాస్. ఈ కేశవరెడ్డి గారి సంస్కరణ సభ ఏర్పాటు చేసినందుకు దానికి థ్యాంక్స్ చూసినాను. మిత్రులందరూ పెద్ద ఆయన శివరాం గారు ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరి మధ్య మాట్లాడాలంటే కొంచెం సమస్య. అందుకని పెద్దవాళ్ళు సరే మావాడు అంజరెడ్డి, ప్రతాప్ పిల్లలు, కానీ మీ ముందు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కేశవరెడ్డి గారిని గురించి నువ్వు మాట చెప్పాలి. ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో సర్వీస్ చేశాడు. మీరు చాలా అరుదుగా చూస్తారు. ఆయన మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు. మార్క్సిజం చూపెట్టిన మార్గంలో ప్రయాణం చేయటానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాడు. కొన్ని ఉదాహరణ ఏంటంటే, ఆయన కుటుంబం సరే మేమిద్దరం మమ్మల్ని ఉద్యమమే కలిపింది. ఇద్దరం ఆయన దేశపల్లి, నేను కృష్ణానదిలోని వలభాపురం. పడవట దేశపల్లి అయినా వలభాపురం ఆయన ఎట్లా కలిశారు? ఉద్యమమే కలిపింది. ఈ కలపడమే బంధుత్వం కావాలండి. మావాడు ఎంటెక్ లెక్చర్గా పనిచేస్తున్నాడు, ఆమె డాక్టర్గా చదువుతుంది, చదువు పూర్తి కాదు. ఈ సందర్భంలో ఆయన రోజు అన్నాడు, నాకు ఏం ఉన్నాడా, నాకు 5 ఎకరాలు 6 ఎకరాల పొలం ఉంది, ఈ పిల్లలు ఈ అమ్మాయి పెళ్లి చేయాలంటే డబ్బులు ఎక్కడైనా నా దగ్గర, కట్నం యాడ్ చేస్తాను అని అన్నాడు. ఇద్దరం బాగా క్లోజ్గా ఉండవు. అది ఏముందిలేవా, ఏదో చదువుకోదామన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మేము వేయమనుకున్నాం. ఈ సందర్భంగా బయట అయితే మాడికి అప్పుడు చాలా కట్నం ఇచ్చేవాళ్ళు. ₹1 కట్నం లేకుండా పెట్టిపోట్లు ఏదో అంటారు కదా, అవి ఏమి లేవు. సాంప్రదాయబద్ధంగా వివాహ సందర్భంగా వచ్చే ఏ అంశాలు లేవు అక్కడ. ఆ రకంగా మేము కలిసిపోవాలి అంటే దానికి కారణం చెప్పటం నేను, మేమేదో గొప్ప దగ్గర చెప్పడం కాదు, ఒక సిద్ధాంతం చూపించిన మార్గంలో ప్రయాణం అయ్యామని చెప్పడానికి ఉదాహరణ చెబుతాం. ఆ రకంగా కలిపాం. కానీ ఆయనలో ఉన్న సోనాన్న నీ మూలంగా నాకు లాభం జరిగింది. మా అమ్మాయి కట్నం కనుక్కుని పెళ్లి ఖర్చులు లేకుండా అయింది. ఈ బెనిఫిట్ నేను ఇంకొకరికి ఇవ్వాలి, ఈ బెనిఫిట్ నేను ఇంకొకరికి చూపించాలి అని మా ఉద్యమంలో ప్రధాన కార్యదర్శి అప్పాటి వెంకటస్వామి, మేమైతే రెడ్లుమే, ఆయన కాదు. ఆయన ఏమో ఆయన కులం నాకు ఇవాళకి తెలియదు. ఆయన బీసీ. వాళ్ళ అమ్మాయిని తన కొడుకు చేసుకున్నాడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నువ్వు ఇక్కడ రూపాయి కట్నం తీసుకోకుండా మా అమ్మాయిని చేసుకున్నావు. నాకు బాగా సోషల్గాను ఆర్థికంగాను మంచి వెసులుబాటు కల్పించావు. నేనే ఎన్నుకుంటుకోవాలి, నాకు ఈ స్వార్థం ఎందుకు, నేను ఈ బెనిఫిట్ పక్కాలకి ఎక్స్టెండ్ చేస్తానని
తనతో పాటు పనిచేసేటువంటి ఒక యూటీఎఫ్ నాయకుడి కుమార్తెను ఏమీ లేవు, కర్ణం లేవు, కానుక లేదు. ఇట్లాగే మనపెట్టాలంటే 100 మంది భోజనాలు పెట్టారు, అదే ఆ పెళ్లి ప్రత్యేకత. అలా మంది కోళ్ళగా చేస్తాడు. కాబట్టి ఏ సిద్ధాంతం అయితే ఏ మార్గాన్ని నిర్దేశించిందో ఆ మార్గాన ప్రయాణం చేయటానికి సాయశక్తిలో ప్రయత్నించాడు. కాబట్టి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ రోజు దాన్ని వైలేట్ చేయలే. తర్వాత 30 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో మనం ఇప్పటికీ నేర్చుకోవాలని అంశాలు నాకు గుర్తున్నాయి. ఆ రోజుల్లోనే ఆయనకు పాజిటివ్ థింకింగ్ ఉండేది. ఈ పాజిటివ్ థింకింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఈ మధ్య వచ్చింది. 30 సంవత్సరాల నాడే ఆయన ఆచరణలో పెట్టాడు. ఏదో సందర్భంగా కుర్రాడికి మ్యాథ్స్లో 0 మార్కులు వచ్చినాయి అని, నీకు 0 వచ్చి ఎర్రా నువ్వు పైకి ఒరేయ్ వచ్చే పరీక్షలో నీకు 10 మార్కులు వస్తాయిరా ఆయన ఆలోచన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిపోయింది ఇంకో పరీక్ష ఉంది, ఆ పరీక్షలో 10 వస్తే యాన్యువల్ ఎగ్జామ్ 35 వస్తాయిరా, భయపడబాక. ఆ పిల్లలు ఎవరు? ఎస్సీ ఎస్టీ పిల్లలు. కాబట్టి ఆయన దృక్పథం ఆ రోజే పాజిటివ్. ఎప్పుడూ పిల్లలు కొట్టంగానే తిట్టంగానే ఆయన జీవితం చేయలేదు. ఆర్థడాక్స్ టీచింగ్ క్వాలిటీస్ ఆయన లేవు. ఈ డిస్పెన్స్ విత్ ఆల్ ఆర్థడాక్స్ టీచింగ్ క్వాలిటీస్. ఎ బుక్ ఇన్ ది లెఫ్ట్ అండ్ ఎ బిచ్ ఇన్ ది రైట్, హీ హ్యాడ్ లెఫ్ట్ ఇట్. ఆ రోజుల్లో పుస్తకం ఎడం చేతిలోనూ బెత్తం కుడి చేతిలోనూ పిల్లలు శాసించేవాళ్ళు. టీచర్ ఈజ్ నాట్ అన్ ఆఫుల్ ఫిగర్. ఆ సిద్ధాంతాలని ప్రాక్టికల్గా ఉపాధ్యాయులకి లీడర్గా చూపించాడు. పాజిటివ్ థింకింగ్ ఆ రోజుల్లో ఉంటే ఉన్నారు. ఆయన అనేవాడు, ఎందుకే పిల్లలు కొడతారు, వాళ్ళ దగ్గర తీసుకుని మంచి మాట మాట్లాడితే వాళ్ళు గొప్ప మార్పు వస్తుంది. ఈ లవ్ టీచర్లు మీరు వాళ్ళు చెబుతారు, పిల్లలను ప్రేమించిన నేను చాలాసార్లు విన్నా. మీరు ఇవాళ 2020లో చెప్పిన మాట ఆయన 1970లో చెప్పాడు. 2020లో మీరు చెప్పిన సిద్ధాంతం ఆయన 1970లో చెప్పాడు. లవ్ టీచర్లు ఆచరణ నేను చెప్పేది కోటి కాదు. ఆయన ఏ సిద్ధాంతాన్ని నమ్మాడు అదే మార్క్సిజం చెప్పింది, అదే మార్క్సిజం చెప్పింది ఆచరణ. కాబట్టి ఉపాధ్యాయుడిగా ఇంకో గొప్ప అంశం, ఏ అవార్డు ఆయన ఆశించలా. నాకైనా 1-2 అవార్డులు వచ్చినాయి టీచర్గా, ఆయన ఆశించలా. ఆయనకి ఏ అవార్డు, ఇంత గొప్ప ఉపాధ్యాయుడైనా ఆయన ఆయనకి అవార్డు గుర్తింపు ఉన్న అవార్డు కోసం ఆయన ముందుకు పోవాలి. నేను కూడా వెనక్కి పోయా, కానీ మా వాళ్ళు ముందుండే వచ్చిన అవార్డు కాదని తీసుకోమన్నారు. కానీ ఆయనకి ఎప్పుడూ అవార్డు ఏమి లేవు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒరే మనం విద్యార్థిని చూసుకున్నాం, దీనికి సమానమైన ప్రతిపత్తిగా ఉపాధ్యాయుడిగా పిల్లలు చదువుకోవాలనేటువంటి ఆచరణ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి విలేజెస్ను పోగు చేసి అయ్యా స్కూళ్ళు ఇబ్బందులు ఉన్నాయి పరిష్కరించలేని ఆ రకంగా చొరవ తీసుకుని స్కూల్స్ బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన కొన్ని ఘర్షణలు కూడా ఎదుర్కొన్నాడు. ఆ సందర్భం అది మామూలే వస్తుంది. కాబట్టి సరే రైటర్గా మా ఆవిడ చెప్పాడు చాలా విషయాలు. నేను కూడా ఆయనతో షేర్ చేసిన ఒక పుస్తకం కలిసి ట్రాన్స్లేట్ చేసాం. నాకు కూడా ఈ పాడు అలవాటు చాలా కాలం నుంచి. నెహ్రూ చనిపోయినప్పుడు నేను ఒక గేయం రాశాను 1967 అనుకుంటా. అప్పటి నుంచి నాకు ఉంది, కానీ నేను వదిలేసి ఎందుకో నాకు ఇది శ్రద్ధ లేదు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనతో ఒక మాట అన్నాడు, ఎన్ని పద్యాలు కంఠస్థంగా చెప్పగలిగితే అంత గొప్ప రచయిత అవుతావు అన్నాడు. 1000 పద్యాలు కంఠస్థంగా చెబుతాడు.
ఈ అనువాదం ఈ వృత్తికి రాకుండా చందోబద్ధమైన కవిత్వం రాశాడు ఆయన. చందోబద్ధమైన కవిత్వం నా దగ్గర లేవు కదా అయినా నేను చదివా. ఆయన నేను పూర్వకాలం ఈ చందోబద్ధమైన కవిత్వం రాయడానికి సమయం వేస్ట్ చేశాను, అందుకని ఆధునిక పరిస్థితుల్లో పోదామని అప్పుడు నిర్ణయించుకుని చెప్పాడు. బాగా క్లోజ్ ఉండేవాడు. దగ్గర చాలా పెద్ద లైబ్రరీ ఉంది, చాలా పుస్తకాలు, వరేషియస్ రీడర్. పుస్తకం చదివంటే దాంట్లో ఆయన చెప్పాడు వెంకరెడ్డి వరోజుని ప్రరాక్షుడు, అది ఆ పుస్తకాలు చదివేది అంత సాహిత్యం మీద పట్టుంది. సాహిత్యం అంటే ఆధునిక సాహిత్యం మీద పట్టు, పాతకాలం నుంచి వచ్చినటువంటి పోతన, శ్రీనాథుడు, ఆ కావ్యాలన్నీ చదివాడండి ఆయన. కావ్యాలు చదివాడు, కావ్యం చదివినాడు చాలామంది ఉన్నారు. ఆనాడు పురాతన పూర్వ కవులు రాసిన కావ్యాలన్నీ చదివాడు ఆయన. అందుకనే సాహిత్యం మీద వరేషియస్ రీడరు, చెప్పింది నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించేవాడు, అన్నిటికీ గొప్ప ఉపాధ్యాయుడు. లవ్ టీచర్ అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి వచ్చింది ఆయనకి. పాలిటెక్నిక్ అప్పటి నుంచి వచ్చింది ఆయనకి. పిల్లలకి శుభకాలంగా పాఠం చెప్పాలనే మార్గాల్ని నిరంతరం అన్వేషించేవాడు. రెండోది, తన వృత్తి ధర్మాన్ని విస్తూ అందరూ టీచర్స్ ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదించున్నాడు ఇంకో రకంగా. ఇప్పుడు టీచింగ్ అనేది ఉపవృత్తి అయింది. ప్రధానమైన విషయం డబ్బు సంపాదన, అది కాదు ఆయనది. ఆయన టీచర్గా తనకు వచ్చిన జీతం తప్పితే ఇంకో రకంగా రూపాయి కూడా కూడబెట్టుకోవాలి. ఆ డబ్బులు కూడబెట్టాలి. ఆయనకుంటూ వాడు చూసినాడు కానీ ఆయన ఆస్తి సంపాదించాలి. ఆయన పెద్ద కుటుంబం పెట్టారు. ఆయన వాటా 15 ఎకరాలు ఏమో వచ్చింది, ఇవాళ మిగిలిన 3 ఎకరాలే. కాబట్టి ఆర్థిక పరంగా కూడా పొల్యూట్ కాలేదు. హీ డిడ్ నాట్ స్టెప్ డౌన్ ఫ్రమ్ దిస్ ఐడియాలజీ. వాటిని అలాగే అంటిపెట్టుకుని జీవితాంతం కొన్ని నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి. మేము బాగా బాగా బ్రతుకు ఉండేవాడు. ఒకే ఉద్యోగంలో పనిచేశాం కదా. ఆయన 14 లీడర్ అయితే నేను తూర్పు 4 తాలూకాకు లీడరు. 1974లో యూటీఎఫ్ ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మేము కలిసి పనిచేసాం. కాబట్టి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు కలిసి పంచుకున్నాం, ఇది చేసాం కొంతమేర బాధ్యతగా. అది ఆ రకంగా కేశవరెడ్డి మనం గుర్తు చేసుకోవటం సమంజసమే, చేసుకోవాల్సిందే. దానికి నేను కొన్ని రకాలు చూసాను. ఇన్ని మంచి లక్షణాలు కల మహామనిషిని తలుచుకోవడం ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఒక మనిషిలో ఇన్ని విషయాలు మనం లోపలికి చూసినప్పుడు ఎన్ని కలిగి ఉన్నటువంటి మూర్తిత్వం ఉన్నటువంటి మనిషి నిజంగా మనం అందరం కూడా నమస్కరించాలి, తల వంచి నమస్కరించాలి. థ్యాంక్ యూ శివనారాయణ గారు. ఇప్పుడు శివనారాయణ గారు ఇంకా మిగతా అతిథులందరూ కూడా ఇది చాలా మంచి ఫిలాసఫీ ఉన్న పుస్తకం, అమ్మా నాన్నలకు సూచనలు. ఈ తావో తత్వముని ఆ పుస్తకాన్ని కేశవరెడ్డి గారికి అంకితం ఇద్దామని మేము 10 రోజుల క్రితం అనుకున్నాము. ఈలోపే ఆయనకు పుస్తకం అందించాలి, ఇది ఇనాగ్రేట్ చేసిన తర్వాత అనుకున్నాము. బట్ వారు లేకుండానే ఈ పుస్తకాన్ని మేము ఇనాగ్రేట్ చేయడం కొంచెం బాధాకరంగా ఉంది. ప్రతాప్ రెడ్డి గారు మీరందరూ. స్వరూప ప్లీజ్. సో చాలా తక్కువ సమయం ఉంది. స్వరూప ప్లీజ్ కమ్ హియర్. చాలా మనసు పెట్టి ఫస్ట్ ట్రాన్స్లేషన్ శివరామ్ గారు చేస్తే దానికి మంచిగా టైప్ చేసి బొమ్మలు వేసింది స్వరూప. ముచ్చటగా అన్నిటికీ ప్రతి ఎపిసోడ్కి ఒక బొమ్మ, చాలా చక్కగా బొమ్మలన్నీ వచ్చినాయి. అమ్మా నాన్నలకు ఇచ్చేటువంటి సూచనలు, ఎంతో మంచి పుస్తకం ఇది. అమ్మా నాన్నలకు తావో తత్వం. ప్రతి పేజీ ఇది ఇంగ్లీష్లో శివకుమార్ గారు, స్కైప్ మాస్టర్ శివకుమార్ గారు పంపిస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఇష్టం లేకపోయినా ఆ పుస్తకాన్ని వదిలిపెట్టకుండా చాలా మంచి మనసుతో ఒక
చాలా తక్కువ రోజుల్లో, ఒక 4-5 రోజుల్లోనే ట్రాన్స్లేట్ చేశారు దీన్ని శివరామ్ గారు. ఐ రిక్వెస్ట్ నరేంద్ర సార్ టు రీడ్ సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. అవును, మాస్టర్ ఇచ్చిన సమాచారంతో అది ఒక విషయం. I dictate it to Irani. And I think it is such a great honor to, for me personally, to be first of all a witness to such a great person, and Indrani Madam cheppinattu all the facets of a personality came into. Karim, if you notice, as an educationist, as a teacher, I noticed one quality of this great man, that he was a voracious reader. He had a great taste for literature. He had a great love for children. He had a wonderful, expansive spirit to help anybody. He had no that much concern about money. He stuck to his principles. How does it happen like that? I think it happens because of his deep sensitivity towards the beauty of life. I think more than a great man, he enjoyed his life to the limit. I felt like that. He lived a rich, very rich, deep life. Maybe we can't even comprehend that. So I think it's a wonderful tribute, I personally feel, on this day, like almost like a meditation, to read a great piece of literature by William Martin, which has been beautifully translated. I heard Sharon Tathakara's beautiful translation. And I'm going to read the English. Tathakara will talk about in the book and everything. So I'd like to read it so that we also share that richness. ఈ రోజున ఆ రిచ్నెస్ ఏంటి, ఆ క్వాలిటీ అబౌట్ లైఫ్ దట్ హీ రిప్రజెంటెడ్ అండ్ హీ ఎంజాయ్డ్. సో దిస్ ఇస్ ద పేరెంట్స్ Tao Te Ching, a new interpretation, and it's ancient advice for modern parents. This has been written by William Martin. It's a very famous series. We are releasing from Sahis, and it is dedicated to the great man about whom we are speaking today. The words of life. You can speak to your children of life, but your words are not life itself. You can show them what you see, but your showing and their seeing are forever different things. You cannot speak to them of divinity itself, but you can share with them the millions of manifestations of this reality arrayed అని కలిసి ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. Arrayed before them every moment. Every moment you have this manifestation of divinity. Since these manifestations have their origin in the Tao, the visible will reveal the invisible to them. The visible will reveal the invisible to them. Don't mistake your desire to talk for their readiness to listen. For more important are the wordless truths they learn from you. They learn from you, and surely they must have learned, all the children, from this great man. If you take delight in the ordinary wonders of life, they will feel the depth of your pleasure and learn to experience joy. If you enjoy, they'll see that you are enjoying. They'll also enjoy. If you walk with them in the darkness of life's mysteries, you will open the gate of understanding. They will learn to see in the darkness and not be afraid. Go for a slow, mindful walk. Show them every little thing that catches your eye. Show them. Notice every little thing that catches theirs. Observe the child. Don't look for lessons or seek to teach great things. Just notice. Just notice. The lesson will teach itself. Conclude. కన్క్లూషన్ ఉండదు అసలు. నాకు ప్రతాప్ రెడ్డి గారు ఈ వాతావరణం ప్రయత్నం చేసి ఏర్పడింది కాదు, ఇది అప్రయత్నంగా జరిగింది. ఇదంతా కూడా ఏ ప్రయత్నము లేదు, అనుకోలేదు.
ఆమె మ్యారేజ్ ఏదో ఉంది, కేశవరెడ్డి మాస్టర్ మనమరాలు పోయి చూసొస్తాను అని పోతే నాతో నేనేం అడగలేదు. కేశవరెడ్డిని నాకు హృదయంలో తెలుసు, అంతకు మించి పరిచయం ఎక్కువ లేదు. నారాయణ గారు ఆయన నాకు డెప్త్లో తెలియదు. ఈరోజు ఆయన మాస్టర్ మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉండి కూడా తెలియకుండా పోతూ ఉంది అని బాధేస్తుంది. ఈ స్కూల్కి ఆ విలువలు తెలియదు, నిజంగా తెలియదు. వాళ్ళు ఏదో షో చేస్తున్నారే కానీ నిజంగా ఏం చేస్తున్నారు అనే ఫీలింగ్ లేదు ఇక్కడ. నాకు అది బాగా బాధిస్తుంది ఎప్పుడు కూడా. చాలాసార్లు ఏంటి ఫీలింగ్ లేకుండా బతుకుతారు అనిపిస్తూ ఉంటుంది. ఏదో చెప్తా ఉంది ఆమె. నాగిరెడ్డి అని మా ఫ్రెండ్ వంటిల్లు, ఆయన డైనింగ్ శివనారాయణ ఏమో అని నన్ను అనుకోని ఆయన నమస్కారం మాస్టరు, శివనారాయణ మాస్టరు అంటున్నాడు ఆఫీస్లో. తర్వాత చూసి అరే నేను శివనారాయణ మాస్టర్ అనుకున్నా, పొరపాటు అని అన్నాడు. మేము అక్కడి నుంచినే వస్తున్నామని ఇంద్రాణి కేశవరెడ్డి మాస్టర్ గురించి చెప్తోంది. నేను ఊరికే వింటున్నా. ఆ రోజే స్వరూపని అంత తీసుకొచ్చాము, అనురాధని తీసుకొచ్చాము ఈ బుక్ ఓపెనింగ్ అని. అమ్మా ఇది పోస్ట్పోన్ చేయమ్మా, ఇది పోస్ట్పోన్ చేయమ్మా, దీనికి వేరే సందర్భం ఉంది, ఇది కేశవరెడ్డి మాస్టర్గా అంకితం ఇవ్వాలమ్మా. ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. ఎందుకంటే దావోలో రెండు విభిన్న తత్వాలు కాన్ఫ్లిక్ట్స్ని, ఆ కాన్ఫ్లిక్ట్స్ నుంచినే ఒక గొప్ప శక్తి ఎట్లొస్తుంది అని మార్క్సిజం అదే చెప్తుంది. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ అని హెగెల్. ఇదే మార్క్స్ తన దీనికి భౌతికవాదానికి అనుగుణంగా మార్చుకున్నాడు. టావోయిజం కూడా అదే. ఇది నాకు కేశవరెడ్డి మాస్టర్కు రైట్ ఇది పుస్తకం, ఇది అంకితం ఇవ్వడానికి అనిపించి మొత్తం అంతా ఇది పోస్ట్పోన్ అమ్మ, ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ పెట్టుకుందాము, మళ్ళా శనివారం కేశవరెడ్డి మాస్టర్కి ఇది అనువాదం ఇచ్చేసి అంకితం ఇచ్చి తర్వాత అనేసాను. అమ్మలో ఉండేది ఏమిటంటే ఏదన్నా మాస్టర్ చెప్తే, శివరాం మాస్టర్ చెప్తే ఏదో మాస్టర్ ఫీల్ అయి ఉంటాడు అని చాలా జాగ్రత్తగా దాన్ని ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తుంది. ఆ మాత్రము ఆమె సెన్సిటివ్గా ఉంటుంది. అది చాలా మంచిదైంది ఈరోజు. తర్వాత అసలు అంజిరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీమన్నారాయణ గారు, శివనారాయణ గారు ఎంత ఆప్యాయంగా వాళ్ళు, అట్లా అల్లుడు ఉంటాడా కేశవరెడ్డి గారు, గొప్ప ఆయన తత్వాన్ని పట్టుకున్న అల్లుడు ప్రతాప్ రెడ్డి గారు. బాబాయ్ అంటూ అంజిరెడ్డి గారు చెప్తూ ఉంటే, ఒక మిత్రుడు అని చెప్పి శివనారాయణ గారు చెప్తూ ఉంటే, అవి నిజంగా అందరూ మనమే ఉన్నాం ఇక్కడ. ఇదంతా ఏ ప్రజాశక్తి ఎవరు పట్టుకోలేరు. ఈ అద్భుతాన్ని ఇక్కడ జరిగింది. ఆ అద్భుతం ఇంతకంటే గొప్ప నివాళి ఎక్కడ ఉంటుంది అని నేను అనుకోను. గొప్ప నివాళి ఇది రోజు. కేశవరెడ్డి గారికి, కొమ్మారెడ్డి కేశవరెడ్డి గారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడంలో ఎంత సార్థకం ఏర్పడిందో. తావో ఎట్లో లావోస్ చేస్తుంది, ఎంత సంతోషపడతాడు అనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్ సరైన రీతిలో. ఇది చాలా గొప్ప క్లాసిక్. నేను అనువాదకుని కాదు, ఏదో ఫీల్ అయ్యి ఊరికే రాసేసాను. ఊరికే గంటల్లో, ఇది 2-3 గంటల్లో ఊరికే రాసేసాను. అది ఫీలింగ్తో. ఎందుకంటే ఆ తత్వాన్ని జీవిస్తున్న వాడిని కాబట్టి అదే తత్వం నాకేది పడితే. అందుకే కేశవరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ నిజాయితీ కదిలిస్తుంది నన్ను. నిజాయితీ పరుడికే ఇంకొక మనిషిలో నిజాయితీ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే నాకు ఇది చాలా కంపితమైన గొప్ప సెషన్ అన్నమాట. ఇట్లా సెషన్ లేదు. నివాళి 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 అని ప్రతాప్ రెడ్డి అంటుంటే ఇది గొప్ప నివాళి, గొప్ప ఇది. అరవింద దీన్నంతా డాక్యుమెంట్ చేశాడు. ఇది చాలామందికి గొప్ప ఇన్స్పిరేషన్.
సంతోషం. లవ్లీ స్వరూప చక్కగా నేను అమ్మ చాలా స్వరూప sweet గా, బొమ్మలు ఆ గీపిద్దామమ్మా feel. అంటే వెంటనే బొమ్మలు గీపించేసింది. థ్యాంక్ యూ. ఎందుకో తెలీదు ఇంత మంచి ప్రోగ్రామ్ సహేస్లో ఈ దాదాపుగా 6 నెలల నుంచి జరుగుతున్న సాటర్డే సెషన్స్లో ఇది అందరం గుర్తుంచుకోదగినటువంటి సెషను. మాస్టర్ గురించి మాట్లాడుకోవడం, మాస్టర్ గురించి తెలియని విషయాలు తెలుసుకోవడం, ఆయన మనసులోని భావాలను తెలుసుకొని వాటిని నింపుకొని మనం కదులుదాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రాత్రి ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. ప్రతాప్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మాస్టారు అందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.